పాపంలో పడిపోయినా, ఆలోచనలో పడిపోయినా, మన యొక్క క్రమంలో పడిపోయినా, తల్లిదండ్రులకు విధేయత లేనటువంటి ఒక జీవితాన్ని కనుక జీవిస్తూ ఉన్నట్లయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే గుర్తు తెచ్చుకోమని చెప్తా ఉన్నాడు. మన తప్పు తెలుసుకొని తండ్రి దగ్గరికి వెళ్తే తండ్రి ఎలా చూస్తాడో ఒకసారి చూద్దాము. ఇక మీదట నీ కుమారుడిని అనిపించుకున్నట్టు యోగ్యుడు కాదు. వాస్తవంగా ఏంటి, తండ్రి ఇచ్చిన దాని నుంచి భాగం తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ నీ కుమారుడిని అని అంటానికి అర్హత ఉంటుందా? వాస్తవంగా అయితే అర్హత ఉండదు. కానీ అతను అనుకుంటున్నాడు మనసులో, నీ కుమారుని అనిపించుకోవడానికి నాకు ఎలాంటి అర్హత లేదు తండ్రి, ఇంకా నన్ను నీ కూలి వాళ్ళలో ఒకరిగా పెట్టుకోమని అతనితో చెప్తున్నాను కదా. నీ కూలి వాళ్ళలో ఒకరిగా ఉన్నా పర్వాలేదు నాకు అనుకుంటున్నాడు. అలాంటి స్థితిలో లేచి తండ్రి వద్దకు వచ్చాడు. అప్పుడు తండ్రి వద్దకు వచ్చాడు. వాడింకను దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికరపడి, వాస్తవంగా ఏమనుకున్నాడు, తండ్రి దగ్గరికి వచ్చి చెప్పాలనుకున్నాడు, నీకు విరోధంగా నేను పాపం చేశాను తండ్రి, నన్ను క్షమించు, నన్ను నీ కుమారుడిగా ఉండడానికి నాకు ఎట్లయితే అర్హత లేదు, కానీ కనీసం నీ కూలి వాళ్ళలో భాగంగా నేను కూడా ఒక పనివాడిగా ఉండేటువంటి భాగ్యాన్ని దయచేయి అని చెప్పేసి అడగాలని మనసులో అనుకొని వచ్చాడు. మరి తండ్రిని సమీపించాడు. అతను ఇంకా తండ్రి దగ్గరికి రాలేదు. తండ్రి దగ్గరికి రాలేదు అనే విషయాలని తండ్రికి చెప్పలేదు. చెప్పకముందే వాడు ఇంకా దూరంగా ఉండగానే తండ్రి ఏం చేశాడంట, తండ్రి వాడిని చూసి కనికరపడ్డాడు. ఈరోజు మనకున్నటువంటి ఈ జీవితం కూడా దేవుడు కనికరపడి మనకు ఇచ్చింది, ఆయన కృప వల్ల మనకిచ్చింది. ఎందుకంటే అనేక సార్లు అనేకమైన విషయాల్లో మనం తప్పిపోతూ ఉన్నప్పటికీ కూడా దేవుడు ఆయన కనిపించడం మనల్ని ఆదరిస్తున్నాడు. ఇక్కడ కూడా ఏమైందంట, కుమారుడు దూరంగా ఉండగానే కనికరపడ్డాడట. పరిగెత్తి వారి మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు. వెంటనే తండ్రి ఏం చేశాడు, కుమారుడిని దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకున్నాడు. మనం కూడా ఎన్నో లోకంలో చేస్తూ ఉన్నాము. దేవుడు ఇంకా వాస్తవంగా మేము ఏం తప్పు చేస్తాము, ఏం పాపం చేస్తాము అని అంటే దేవుని మాటకు విధేయత చూపించుకోవడమే పాపం. వేరే ఏ పాపం మన భూమి మీద చేయవలసినటువంటి అవసరం లేదు. మరి దేవుడు మనకు సమస్తాన్ని ఇచ్చినప్పుడు ఒక్కసారైనా దేవుడికి కృతజ్ఞత చెప్తున్నామా, ప్రార్థన చేసుకుంటున్నామా, ఒక క్రమంలో ఉంటున్నామా, మనం చేసేటువంటి క్రమంలో దేవుడికి విధేయతగా ఉన్నాయా లేదా అనేటువంటిది మనము చూసుకోవాలన్నమాట. కాబట్టి ఇలాంటి స్థితిలో మనం ఉన్నప్పటికీ దేవుడు ఏం చేస్తున్నాడంట, కనికరపడి మనం ఇంకను దూరంగా తండ్రి నన్ను క్షమించని అడగకముందే క్షమించు అని అడగాలనే ఆలోచన మన హృదయంలో పుట్టిన వెంటనే దేవుడు పరిగెత్తుకుంటా వచ్చి మనల్ని హత్తుకొని ముద్దు పెట్టుకుంటాడు. అంటే ఎంత ప్రేమ నువ్వు నేను అంటే దేవుడికి, మనం లోకంలో ఎంతో చేసి దేవుడికి వ్యతిరేకంగా ఏం చేసినప్పటికీ ఆయన ప్రేమ మన పక్షాన ఉంటుంది. మనల్ని ఆదరించి మరి ఆయన అనేకమైనటువంటి కార్యాలు మన జీవితంలో చేస్తూ ఉన్నాడు. మనం పాపమైనప్పటికీ మనం ఇంకనూ పాపంలోనే ఉన్నాము. దేవుడు వాటికి అవిధేయతతోనే ఉన్నాం. కానీ దేవుడు మాత్రం మనల్ని ఎంతో ప్రేమించి ముద్దాడుతూ ఉన్నాడంట. ఇంకేంటంటే ఒక మాట చదివేసి కంప్లీట్ చేస్తాను. అప్పుడు ముద్దు పెట్టుకోగానే అప్పుడు ఆ కుమారుడు తండ్రితో అంటున్నాడంట, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపం చేసిందని ఇక మీదట నీ కుమారుని అనిపించటకు యోగ్యుడు కాను. ఇక చెప్పేశాడనమాట, తండ్రి నేను నీ కుమారుని అనిపించుకోవడానికి యోగ్యుడు కాదు. మనం కూడా దేవుడి సన్నిధికి వెళ్ళి, దేవా ఇప్పటి వరకు నీకు వ్యతిరేకంగా ఉన్నాను, నేను ఒక్కరోజు కూడా నీ సన్నిధిలో గురించి ప్రార్థించుకోలేకపోయాను, ఒక్కరోజు కూడా తల్లిదండ్రులకు విధేయత చూపించలేకపోయాను, పెద్దల్ని గౌరవించలేకపోయాను, లేదా నువ్వు నాకు ఇచ్చిన దాంట్లో నేను నీతిగా న్యాయంగా ఉండలేకపోయాను, ప్రతిరోజు చదువుకోవాల్సింది నేను చదువుకోలేకపోయాను, ఆయన వ్యతిరేకమైనటువంటి జీవితం, వ్యతిరేకమైన ఆలోచనలు, ఈ యొక్క సెల్ ఫోన్స్లో పడి నా జీవితాన్ని నేను పాడు చేసుకున్నాను, దయచేసి నన్ను క్షమించు అని కనుక నువ్వు దేవుడిని కనుక అడిగినట్లయితే ఆయన ఏం చేశాడంటే దాసులుగా ఉంచకుండా ప్రస్తుతమైన వస్త్రాలు, బంగారం అన్నీ ధరించి ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్ళడం జరిగింది. సో సమయం లేదు కాబట్టి దేవుడు మనల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి ఆశిస్తున్నాడు. కాబట్టి ఈ రోజే నీకు అనుకూలమైనటువంటి సమయం దేవుడి సన్నిధిలో మోకరించి ప్రార్థించుకోవాలని యేసయ్య పేరిట ఈ చిన్న మాటలను తెలియజేస్తూ ఉన్నాను. మహాపరిశుద్ధ జీవం కలిగిన తండ్రి, సర్వాధికారి, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడు అయిన తండ్రి, అయా నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నా దేవ, మా యొక్క ఏ యొక్క యోగ్యత లేదు కానీ నా తండ్రి, కేవలం నీ కృపాన్ని కనికరం వలన తండ్రి ఇటువంటి మమ్మల్ని ఎంతో ప్రేమించి ఆదరించిన నాయన, నీ సన్నిధిలో నాయన మమ్మల్ని జీవింపజేస్తున్నందుకే నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ యొక్క నాయన డిసెంబర్ మొదటి రోజున నా ప్రభా మీ బిడ్డలతో కొన్ని మాటలు మీరు మాట్లాడినందుకే మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఒకవేళ నా తండ్రి ఈ లోకంలో నా ప్రభా అయ్యా చిక్కుకుపోయి
చేసుకున్నాను నా ప్రభావ. ఏ విషయంలో తప్పిపోయాను నా ప్రభావ, ఏ విషయంలో తండ్రి విడిచి దూరంగా వెళ్ళాను నా ప్రభావ. అయ్యా వాటి ఈ దినం వాళ్ళ హృదయంలో ఒక నూతన ఆలోచన పుట్టించుకొని అడుగుతున్నాను ప్రభావ. ఈ భూమి మీద నా తండ్రి నీకు లేకుండా మేము ఒక క్షణం కూడా జీవించలేము నా తండ్రి. అయ్యా ఇవ్వ నా తండ్రి అటు జ్ఞానం మా బిడ్డలకు దయచేయమని అడుగుతున్నాను ప్రభావ. మరి క్రైస్తవ ఇన్స్టిట్యూషన్లో చదువుకుంటూ ఉంటున్నాను ప్రభావ. అయా బిడ్డలకు నా ప్రభావ ఒక క్రమమైన జీవితాన్ని అలవాటు చేసుకునేటువంటి మాటలు దయచేయండి. నీ కృపలో నాయన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకునేది ప్రభావ. మీరు వారి హృదయంలో ఉండమని మాట్లాడమని అడుగుతున్నాను ప్రభావ. నీకు స్తోత్రములు. మా కాలేజ్ చుట్టూ మీకు కలిసివేయండి. మీ దూతల కాపుదల భద్రతను మాకు తోడుగా ఉంచుకొని అడుగుతున్నాను ప్రభావ. మరి నా తండ్రి మొదటిగా నా ప్రభావ రిలేషన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి నా ప్రభావ అయా కృష్ణ మేడం మీరు జ్ఞాపకం చేసుకున్నాడు ప్రభావ. అయ్యా ఎవరైతే నాకు ఇటు అర్హత ఇచ్చిన ప్రభావ, ఇటు అవకాశాలు ఇచ్చిన దాన్ని బట్టి నా ప్రభావ అయ్యా మీ స్థుతులు చెల్లించుకుంటున్నాను, జ్ఞాపకం చేసుకుని అడుగుతున్నాను. మీ సన్నిధిలో ఇంకా వాడుకోమని అడుగుతున్నాను నా ప్రభావ. మీకు స్తోత్రములు. మరి ఇక్కడ చేయవలసిన మేడం చేసినానైనా బిడ్డలని స్టాఫ్ని జ్ఞాపకం చేసుకున్నాను నా ప్రభావ. మీకు వందనాలు. మరి మా ప్రిన్సిపల్ సార్ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను నా ప్రభావ. మీకు వందనాలు. మీరు చేసినటువంటి వాగ్దానాలను నెరవేర్చండి నా ప్రభావ. సరిహద్దుల్లో సమాధానం కలిగి చేస్తున్నాను నా ప్రభావ. ఏమి నా కుమారుడు నేను కలిగి ఉన్నాను నా ప్రభావ. నీకు స్తోత్రములు. మీ వాగ్దానాలను నెరవేర్చి నా ప్రభావ. మా ఇన్స్టిట్యూషన్కి ఏదైతే అవసరమో నా ప్రభావ, ఏ ఇబ్బందులు ఉన్నాయో, మాకు ఏ సమస్యలు ఉన్నాయో నా ప్రభావ వాటన్నిటిని పరిష్కరించుకోవడానికి నాయన అయ్యా మీ యొక్క జ్ఞానం చేత నింపి నడిపించండి నా ప్రభావ. అయ్యా నా తండ్రి హెడ్స్ని, వైస్ ప్రిన్సిపల్స్ని, అయ్యా స్టాఫ్ అందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటూ అయ్యా నా తండ్రి ఈ యొక్క నెలకు సంబంధించినటువంటి అయ్యా సకల ఆశీర్వాదాలు ప్రతి ఒక్క బిడ్డ మీద ఉంచి కనిపించి సహాయం చేయమని శ్రేష్టమైన ఉన్నట్టు అడిగి వేడుకని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మా ఆహారం మేము మాకు దయచేయము. మా యొక్క అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. శోధనలకు తప్పించుము.